వేములవాడ పట్టణంలోని అన్ని వార్డుల్లో బీజేపీ బలోపేతం లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పట్టణాధ్యక్షులు రాపిలి శ్రీధర్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం ముఖ్య లక్ష్యంగా పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం రోజున బౌంద్రా నగర్ 27వ వార్డులో రేగుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీని బలోపేతం చేస్తూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కమలం జెండా ఎగరవేయడం ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు రాపిలి శ్రీధర్, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు కృష్ణస్వామి, పిన్నింటి హనుమాన్లు, మనోజ్, రేగుల రాజ్ కుమార్, ఓబీసీ మోర్చా సభ్యులు, కిసాన్ మోర్చా అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వేములవాడ పట్టణంలో భగవంతరావు నగర్లో 27 వార్డులో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మన ప్రతాప రామకృష్ణ గారు బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు వచ్చి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. కార్యకర్తలు మా వార్డు ప్రజలకు అందరూ వచ్చి ఇందులో విజయవంతంగా పూర్తి చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ 27వ వార్డులో రేగుల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యాలయం ఈ వార్డుకు సంబంధించింది ప్రారంభించుకోవడం చాలా శుభదాయకం. మరి రానున్న రోజుల్లో మొత్తం వార్డులలో కూడా అన్ని వార్డులలో కూడా పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసుకొని పార్టీ జెండా మున్సిపల్లో ఎగురవేయడం లక్ష్యంగా పనిచేయడమే కార్యకర్తల లక్ష్యం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతాప రామకృష్ణ గారికి, వార్డు నాయకులకు, పట్టణ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. భారతీయ జనతా పార్టీ 27వ వార్డు కార్యాలయం ఇప్పుడే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి దానికి పట్టణాధ్యక్షుడు శ్రీధర్ గారు, శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న కార్యకర్త సమక్షంలో దీన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. రాబోయే ఎన్నికలు ఏవైతున్నాయో, పార్లమెంట్ ఎన్నికలు ఏదైతున్నాయో నరేంద్ర మోడీ గాలితో గెలిచినాము, బండి సంజయ్ గారి హవా మీద గెలిచినాము. లోకల్ బాడీ ఎన్నికలు ఏదైతున్నాయో వ్యక్తిని చూస్తారు. వ్యక్తి దమ్మున్నాడా, శక్తి ఉన్నాడా, లేదా ఉన్న పార్టీ ఎంతవరకు సమంజసంగా ఉంటుంది, మంచి పార్టీ కాదా, వ్యక్తి ఎంతవంత సమర్థవంతుడు, ఇది మనం చూస్తూ ఉన్నాం. అంటే గ్రామాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు ఎంతో అవుతుంది. ఇది మా కోసం కాదు, ప్రజల కోసం. కోట్ల మంది హిందువులు, ఈ భారత ప్రజలు ఏ విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద పనిచేస్తూ ఉన్నారో, గతంలో కూడా బండి సంజయ్ గారు ఏ రకమైన విజయంకు అవకాశం ఇచ్చిందో ఈ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది. ఉన్న స్కీమ్స్ మనం చెప్తా ఉన్నారు చాలామందికి నాయకులు, రకరకాల పార్టీలు తిరిగి ఇలా భారతీయ జనతా పార్టీని చెప్తా ఉన్నారు కేంద్రం ఏమి ఇచ్చిందని. ఒక్కసారి నెమరు వేసుకోమని చెప్తా ఉన్నాం. మీ కుటుంబ సభ్యులలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది ఎవరు? కరోనా పీరియడ్ దాదాపు 6 సంవత్సరాలకి ఫ్రీ బియ్యం, రేషన్ బియ్యం ఇచ్చింది ఎవరు? ఇవన్నీ బేరీ చేసుకుంటే అవి మీ తల్లిదండ్రులకు తెలుస్తాయి. ఏదో రాజకీయాల కోసం, అధినాయకుల ఉనికి కోసం వాళ్ళ కళ్ళలో ఓడడానికి మాట్లాడుకున్న తప్పితే ఏం జరిగిందని మీ అందరికీ కూడా తెలుసు. కనుక రేపు జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మద్దతు చేయాలని కూడా ఈ వార్డు ప్రజలు కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం.